గారడీ కాదు, ఇది కాంగ్రెస్ సర్కారు పనితీరుకు అసలు సిసలు అగ్ని పరీక్ష. 2.5 ఏళ్ల ప్రయాణం పూర్తి. ఇప్పుడు రాబోయేది కేవలం బడ్జెట్ కాదు, రేవంత్ రెడ్డి మార్కు రాజకీయం, ఆర్థిక శాస్త్రం తేల్చబోయే లిట్మస్ టెస్ట్. ఒక పక్క తడిసి బోపడైన అప్పులు, మరోపక్క ఆకాశం నంటుతున్న సంక్షేమ హామీలు. కత్తి మీద సాములా మారిన ఈ మిడిల్ బడ్జెట్లో సంక్షేమానికి జై కొడతారా లేక అభివృద్ధికి సై అంటారా? అనర్హుల ఏరివేత పేరిట షాక్ ఇవ్వబోతున్నారా లేక ఫోర్త్ సిటీలో సరికొత్త డ్రీమ్ చూపించబోతున్నారా? తెలంగాణ భవిష్యత్తును డిసైడ్ చేయబోయే ఆ 2026-27 బడ్జెట్ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 2.5 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణం ఇది. సరిగ్గా ఈ సమయంలో ప్రవేశపెట్టబోయే 2026-27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గారడీగా కాకుండా ప్రభుత్వ పనితీరుకు ఒక లిట్మస్ టెస్ట్గా నిలవబోతోంది. గత 2 బడ్జెట్లలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలు నిశితంగా గమనించారు. 6 గ్యారంటీల అమలులో ఎదురైన ఆటంకాలు, సాధించిన విజయాల నుంచి ప్రభుత్వం ఇప్పుడు ఒక పరిణితి చెందిన దశకు చేరుకుంది. అందుకే ఈసారి బడ్జెట్ కేవలం కేటాయింపుల పద్దుగా మిగిలిపోకూడదని, అది ఫలితాలను రాబట్టే అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్గా ఉండాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వాస్తవిక ఆదాయానికి విపరీతమైన ఖర్చులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడమే ఇప్పుడు ఆర్థిక శాఖ ముందున్న అతిపెద్ద సవాల్. సంక్షేమం అనే మందునిస్తూనే అభివృద్ధి అనే పథ్యాన్ని కూడా పాటించాల్సిన ఆవశ్యకతను ఈ బడ్జెట్ ప్రతిబింబించనుంది. ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఇది సరిగ్గా మధ్యలో వస్తున్న బడ్జెట్ కావడం వల్ల దీన్ని రాజకీయ పరిభాషలో మిడిల్ బడ్జెట్ అని, ఆర్థిక పరిభాషలో నిర్ణయాత్మక బడ్జెట్ అని విశ్లేషించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న కసరత్ అంతా కన్సాలిడేషన్ పైనే ఉంది. అంటే కొత్త పథకాల్ని ప్రకటించి చేతులు కాల్చుకోవడం కంటే ఇప్పటివరకు ప్రారంభించిన పథకాల్ని బలోపేతం చేయడం, నిధుల లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మిగిలే నిధులనే అభివృద్ధికి మళ్లించాలనే వ్యూహం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, వాటికి చెల్లిస్తున్న వడ్డీలు రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిన నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అనివార్యంగా మారింది. సంక్షేమం, అభివృద్ధి అనే 2 చక్రాల బండిని సమతూకంతో నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగానే కత్తిమీద సాములా తయారైంది. అప్పు చేసి పప్పుకూడు అన్న చందంగా గతంలో సాగిన ఆర్థిక విధానాలకు స్వస్తి పలకాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత 2 ఏళ్లలో సంక్షేమ పథకాలకే సింహభాగం నిధులు వెచ్చించడం వల్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే మూలధన వ్యయంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు ఆ లోటును సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల ఆస్తుల విలువీకరణ ద్వారా ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో భూముల అభివృద్ధి ద్వారా నిధుల సమీకరణకు భారీ స్కెచ్ వేసింది. మద్యం, మైనింగ్, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా వచ్చే ఆదాయ లక్ష్యాల్ని భారీగా పెంచడంతో పాటు నష్టాల్లో ఉన్న లేదా అనవసరమైన కార్పొరేషన్లను రద్దు చేయడం ద్వారా నిర్వహణ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జైకా, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు తీసుకునే దిశగా జరుగుతున్న చర్చలు ఈ బడ్జెట్కు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. ఖజానా చూస్తే ఖాళీ, కానీ ప్రజల ఆశలేమో భారీ. మరి ఈ గ్యాప్ను పూడ్చడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏంటి? ప్రతి రూపాయికు జవాబుదారీతనం తేవాలన్న రేవంత్ సర్కార్ ఏ శాఖల్లో కోతలు విధించబోతోంది? ముఖ్యంగా అనవసర ఖర్చులకు చెక్ పెట్టే జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఎలా ఉండబోతోంది చూద్దాం. ప్రభుత్వ శాఖల పనితీరును మదింపు చేయడానికి గత 2 బడ్జెట్లలో ఆయా శాఖలు చేసిన ఖర్చునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయలేక మురిగిపోయేలా చేసిన శాఖలకు ఈసారి నిధుల కోత తప్పదు.
అలా మిగిలిన నిధుల్ని అత్యవసరమైన వైద్య ఆరోగ్యం, విద్యాశాఖలకు మళ్లించే రీఅప్రిసియేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడైన ఇరిగేషన్ శాఖలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి కావస్తున్న పెండింగ్ ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ఇరిగేషన్ శాఖకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో గుట్టలుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం వన్ టైం సెటిల్మెంట్ లాంటి వినూత్న ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నారు. ప్రతి శాఖలోనూ అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకోవడానికి జీరో బేస్డ్ బడ్జెటింగ్ విధానాన్ని పాక్షికంగానైనా అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. రెండు 2026-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం నుంచొచ్చే నిధుల వాటా అత్యంత కీలకం కానుంది. ఇది రాష్ట్ర బడ్జెట్ అయినప్పటికీ ఆదాయంలో గణనీయమైన భాగం ఢిల్లీ నుంచి రావాల్సి ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ఈసారి రాష్ట్రానికొచ్చే పన్నుల వాటా పెరుగుతుందని ఆర్థిక శాఖ తన బడ్జెట్ అంచనాల్లో లెక్కలు వేసుకుంటోంది. ముఖ్యంగా వికసిత్ భారత్లో భాగంగా మౌలిక వసతులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధుల్ని, రైల్వే, రహదారుల విస్తరణ గ్రాంట్లను రాష్ట్ర బడ్జెట్ ఆదాయ పద్దుల్లో చూపించబోతున్నారు. రాజకీయ విభేదాల్ని పక్కకు పెట్టి ఫెడరల్ స్ఫూర్తితో నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి కేంద్రం నుంచొచ్చే ఈ నిధులు వెంటిలేటర్ లాంటివి. గత 2 ఏళ్లలో నిరాశ ఎదురైన ఈ బడ్జెట్లో మాత్రం కేంద్రం నుంచొచ్చే నిధుల్ని నమ్ముకొని రాష్ట్రం భారీ ప్రణాళికలే రచిస్తోంది. రాష్ట్ర ఖజానాకు అత్యంత భారంగా మారిన రైతు భరోసా పథకంలో సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. పరిగెత్తి పాలు తాగే కంటే నిలుచొని నీళ్లు తాగడం మేలు అన్న సామెతను పాటిస్తూ ఆదరాబాదరాగా నిధులు విడుదల చేయడం కంటే పక్కాగా అర్హులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో సాగులో లేని బీడు భూములకు, కొండలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, చివరికి ఆదాయ పన్ను చెల్లించే కోటీశ్వరులకు కూడా పెట్టుబడి సాయం అందడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ దుబారాను అరికట్టడానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఒక కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతోంది. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఇప్పటికే అనర్హుల జాబితాను సిద్ధం చేశారు. ప్రజాధనాన్ని వృధా చేయకూడదనే ఏకైక లక్ష్యంతో కేవలం సాగు చేస్తున్న నిజమైన రైతులకే సాయం అందించాలని నిర్ణయించారు. దీనివల్ల వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని, ఆ నిధుల్ని నిజంగా నష్టపోయిన కౌలు రైతులకు లేదా వ్యవసాయ యాంత్రీకరణకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇబ్బందికరమే అయినా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి మాత్రం తప్పనిసరి చికిత్స. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. 2024లో మొదలైన ప్రజాపాలన దరఖాస్తుల విచారణ ప్రక్రియ 2026 నాటికి ఒక శాస్త్రీయమైన కొలిక్కొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధార్ లింకింగ్, బ్యాంక్ ఖాతాల సీడింగ్ విధానాలని రాష్ట్రం కూడా ఇప్పుడు పకడ్బందీగా అమలు చేస్తోంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పెన్షన్ల మంజూరులో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ లేదా ప్రత్యేక ఐడెంటిటీ విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఒకే కుటుంబంలో పలువురు అనర్హులు లబ్ధి పొందడం లేదా చనిపోయిన వారి పేరిట ఏళ్ల తరబడి పెన్షన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డూప్లికేట్ లబ్ధిదారుల్ని ఏరివేస్తున్నారు. త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కేవలం బడ్జెట్ ఆమోదానికే పరిమితం కాకుండా రాబోయే 2.5 ఏళ్ల పాలనా వ్యూహాన్ని నిర్ణయించేదిగా ఉండబోతోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే పకడ్బందీగా రూపొందించిన ముసాయిదా బడ్జెట్పై మంత్రులు తమ తమ శాఖల వారీగా అభిప్రాయాల్ని, అభ్యంతరాల్ని వ్యక్తం చేయనున్నారు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన రైతు భరోసాలో కోతలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థిక అనుమతులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. అలాగే వేల కోట్ల వ్యయంతో కూడుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో 2వ దశ వంటి భారీ ప్రాజెక్టులకు బడ్జెట్లో నేరుగా కేటాయింపులు జరపాలా లేక
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో వెళ్లాలా అనే దానిపై స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి అవసరమైన గణాంకాల్ని గత 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై శ్వేతపత్రం ద్వారా చర్చకు పెట్టే అంశాల్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. నిర్ణయాలు కఠినంగానే ఉన్నా అవి సామాన్యుడికి చేదు గుళికలా మారకూడదన్నదే అసలు సవాల్. కేబినెట్ భేటీలో వ్యూహాలు సిద్ధమయ్యాయి సరే, మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? అప్పుడు ఊబిలో నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్లాన్ అభివృద్ధి ఫలాలను సామాన్యుడి గడప వరకు చేరుస్తుందా? రాబోయే బడ్జెట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధికి అగ్నిపరీక్షగా నిలవనుంది. ప్రజలిప్పుడు గతాన్ని కాదు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును, ఫలితాల్ని మాత్రమే గమనిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పేరుతో న్యాయబద్ధంగా అనవసర ఖర్చులకు కోతలు విధించడం ఆర్థికవేత్తల దృష్టిలో స్వాగతించదగిందే. కానీ అది సామాన్యుడి కడుపు కొట్టేలా ఉండకూడదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ నిర్ణయాల తాలూకు అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో సామాన్యుడికి కనిపించాలి. విశ్వనగరంగా పేరున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచడం, అదే సమయంలో ముచ్చర్ల కేంద్రంగా 4th సిటీ నిర్మాణం కోసం ప్రత్యేక కేటాయింపులు చేయడం ఈ బడ్జెట్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని దాటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఈసారి నిధుల వరద పారే అవకాశం ఉంది. ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తి చేసుకున్న స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, మెట్రో 2వ దశ విస్తరణ పనులకు బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు చూపించాల్సి ఉంటుంది. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులకు, ఆక్రమణల తొలగింపులో నిర్వాసితులైన వారికి పరిహారం చెల్లించడానికి భారీ మొత్తంలో నిధులు అవసరం. ఒక పక్క ఉన్న హైదరాబాదును కాపాడుకుంటూనే మరోపక్క కొత్త నగర నిర్మాణానికి నిధులు ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ఈ బడ్జెట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం. రాష్ట్ర బడ్జెట్ను అత్యంత భయపెడుతున్న అంశం అప్పులు, వడ్డీల చెల్లింపులు. ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దాదాపు 30% నిధులు కేవలం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి. ఇందుకోసం ప్రతి నెల వేల కోట్లు కట్టాల్సొస్తోంది. ఈ డెప్ట్ ట్రాప్ నుంచి బయటపడ్డం ఈ బడ్జెట్కు పెద్ద సవాల్. కొత్తగా అప్పులు పుట్టాలంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులు అడ్డొస్తున్నాయి. అందుకే ఈ బడ్జెట్లో ప్రభుత్వం అప్పులను తగ్గించుకుంటూనే ఆదాయాన్ని పెంచుకునే ఫిస్కల్ కన్సాలిడేషన్ వైపు అడుగులు వేస్తోంది. వడ్డీల భారం తగ్గితే తప్ప అభివృద్ధి పనులకు నిధులు మిగలవు. ఈ విషచక్రం నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారనే దానిపై ఆర్థిక మంత్రి ప్రసంగంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సామాన్యుడికి అర్థం కాకపోయినా రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించేది ఇదే. మహిళా సాధికారత, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం పూర్తిస్థాయి అమలు ఈ బడ్జెట్లో మరో కీలకమైన నిర్ణయాత్మకమైన అంశం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతంగా అమలవుతున్నప్పటికీ అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంపై ఇంకా ప్రజల్లో పూర్తి స్పష్టత రాలేదు. 2026 నాటికి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మహిళా ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎంత భారమైనా సరే ఈసారి బడ్జెట్లో దీనికి సింహభాగం కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే రేషన్ కార్డుల ద్వారా డేటా సేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నిధులు విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇది ప్రభుత్వానికి అత్యంత ఖరీదైన పథకం అయినప్పటికీ రాజకీయ మనుగడకు ఇది ఆక్సిజన్ వంటిది కాబట్టి నిధుల సర్దుబాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త ఎక్సైజ్ విధానం, భూముల విలువల సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే పక్కా వ్యూహం ఈ బడ్జెట్లో అంతర్లీనంగా కనిపిస్తోంది.
సంక్షేమ పథకాలకు అవసరమైన ఈ భారీ నిధుల్ని సమకూర్చడానికి ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్సుల విధానంలో మార్పులు చేయడం లేదా ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటివి చేయవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల్ని సవరించడం ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో లేఅవుట్, క్రమబద్ధీకరణ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా అభివృద్ధి పనులకు మళ్లించేలా బడ్జెట్లో ప్రతిపాదనలుండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ తెలంగాణ భవిష్యత్తుకు దిక్సూచిగా మారనుంది. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కళ్లను కాపాడుకుంటూనే ఆర్థిక లోటును పూడ్చుకోవడం అనే గారడీ విద్యను ప్రభుత్వం ఎలా ప్రదర్శిస్తుందో అనేదే ఇప్పుడు చర్చంతా. ఇది కేవలం అంకెల పద్దు కాదు. రాబోయే ఎన్నికల యుద్ధానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్న ఆయుధం. సంక్షేమం అనే మందు, అభివృద్ధి అనే పథ్యం రెండూ కరెక్ట్గా పడితేనే రాష్ట్రం కోలుకుంటుంది. కానీ ఏ చిన్న తేడా వచ్చినా అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా పెను ప్రమాదం తప్పదు. రైతు భరోసాలో కోతలు, భూముల విలువల పెంపు లాంటి కఠిన నిర్ణయాలు ఓటు బ్యాంకును కదిలిస్తాయా లేక రాష్ట్రాన్ని గాడిలో పెడతాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ బడ్జెట్ తెలంగాణ భవిష్యత్తుకు ఒక టర్నింగ్ పాయింట్.